అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ షాకుల మీద షాకులు ఇస్తున్నారు. రెండవ పదవీ కాలం ప్రారంభమైన తర్వాత వలస విధానాలపై కఠిన చర్యలు వేగవంతంగా కొనసాగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా విదేశాంగ శాఖ జనవరి నుంచి ఇప్పటి వరకు 85,000 వీసాలు రద్దు చేశామని అధికారికంగా ప్రకటించింది. ఇది గత కాలాల్లో ఎప్పుడూ చూడని స్థాయిలో వీసా అమలు చర్యగా భావించబడుతోంది. దేశ సరిహద్దు భద్రత, వలస నిబంధనల అమలు, జాతీయ భద్రతపై వైట్ హౌస్ అత్యంత కఠినమైన దృష్టిని పెట్టిందని ఈ సంఖ్య స్పష్టంగా సూచిస్తోంది. విదేశాంగ శాఖ ఎక్స్ ప్లాట్ఫామ్ పై పోస్ట్ చేసిన సందేశంతో జనవరి నుంచి 85,000 వీసాలు రద్దు జరిగాయి. అధ్యక్షుడు ట్రంప్ కార్యదర్శి రుబియో ఒకే దేశంతోనే పనిచేస్తారని, వారు ఎప్పుడూ ఆగరని పేర్కొంది. దీనికి మేక్ అమెరికా సేఫ్ అగైన్ నినాదం కలిగిన ట్రంప్ చిత్రాన్ని కూడా జత చేశారు. ఇది వీసా నియామకాల కఠిన అమలు, జాతీయ భద్రతకు అత్యవసరమని పరిపాలన ఉద్దేశపూర్వకంగానే తెలియజేసే ప్రయత్నంగా అనిపిస్తోంది.